హరి ఓం శివాయ గురవే నమః. పిఠాపురం క్షేత్రంలో అద్భుతమైనటువంటి దివ్య ప్రతిష్టా మహోత్సవం వైభవంగా ఇవాళ కామేశ్వరి బాలా త్రిపుర సుందరి సమేత సకలేశ్వర స్వామివారి ఆలయం పునఃప్రతిష్ఠ వైభవంగా సుముహూర్తం చేయడం జరిగింది. ఇది చాలా పురాతనమైన ఆలయం. వేరు వేరు కథలు వేరే బయట మన ఊళ్ళో చెప్తారు, కానీ ఇక్కడ శాసనం లభ్యమైన శాసనాల ప్రకారం ఇది ఎప్పుడు కట్టిందో ఎవరికి ఆధారాలు అయితే లేవు. అంతకు ముందు 150 ఏళ్ల క్రితం ఒకసారి పునఃప్రతిష్ఠ జరిగింది అని ఇక్కడ శాసనాల లభ్యమైన శాసనాల ద్వారా తెలుస్తుంది. అంతేకాదు వ్యాస మహర్షి ఇచ్చినటువంటి స్కంద పురాణాంతర్గతమైన భీమఖండం అనే దాంట్లో కూడా పురాణంలో కూడా భీమఖండంలో వ్యాస మహర్షి ఇక్కడికి వచ్చినట్టు, ఇక్కడ సకలేశ్వర స్వామిని అర్చించినట్టు, ఎక్కడి నుంచి సర్పవరం భావనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళినట్టు ఆధారాలు శ్లోకాలు కనపడుతూ ఉన్నాయి పురాణాల్లో. అందుచేత అటువంటి మహాపురాతనమైన క్షేత్రం ఇది, ఎంతో చరిత్ర కలిగినది. పైగా అరుదైనటువంటి శివాలయాల్లో ఒకటి. పశ్చిమాభిముఖంగా శివుడు ఉండడం చాలా రేర్. అలాంటి ఆలయం ఇది. మన దేశంలోనే అతి తక్కువ ఆలయాల్లో అటువంటి వాటిలో పిఠాపురంలో ఉన్న ఈ సకలేశ్వర స్వామి వారు ఒకటి. అలాగే బ్రహ్మసూత్రం కలిగి ఉండడం ఒకటి. బ్రహ్మసూత్రం కలిగి ఉండడం, మూలేత చతురస్రం మధ్యేత్ పష్టాంగ్రిం అని వరాహమిహిరుడు శాస్త్రంలో శిల్పశాస్త్రంలో ఎలాగైతే చెప్పాడో అదే విధంగా ఇక్కడ శివలింగం కూడా నిర్మాణం చేయబడి ఉంది. ఆ ప్రతిష్టాపన కూడా అదే విధంగా జరిగింది. మూలంలో 4 పలకలుగా, మధ్యలో 8 పలకలుగా, పైన గుండ్రంగా. దీన్ని వరాహమిహిరుడు బృహజ్జాతకం అనే అధ్యాయంలో, అలాగే జ్యోతిష్ శాస్త్రంలో సంహితాధ్యాయాల్లో చెప్పాడు ఇలా ఉండాలి శివలింగం అని. అక్కడ శివలింగం ఎలా ఉండాలి అని చెప్పబడిందో అదే విధంగా ఇక్కడ మన శివలింగం ఉంది. అలాంటి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం చాలా గొప్ప విశేషం. దీని పునఃప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా 5 రోజుల పాటు గ్రామస్తుల భక్తుల సహాయ సహకారాలతో, ప్రభుత్వ సహాయ సహకారాలతో వైభవంగా జరుగుతూ ఉంది. వేదోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం ఎటువంటి లోపములు లేకుండా వైభవంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని గత 5 రోజులుగా నిర్వర్తించుకుని ఉన్నాం. ఇవాళ ఇప్పుడే ప్రతిష్టా ముహూర్తం పూర్తయింది. అలాగే శిఖర ప్రతిష్ట ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని మహాపూర్ణాహుతి చేస్తూ ఉన్నాం. పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ఇక్కడ స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. విశేషంగా అన్నదానంతో ఈ పాంచాంగిక దీక్ష 5 రోజుల క్రతువు పూర్తవుతుంది. ఈ ప్రభావం వలన మంచి సకాలంలో పంటలు పండి, సకాలంలో వర్షాలు పడి, మంచి పంటలు పండి వైభవంగా సుభిక్షంగా క్షేమంగా ఈ పట్టణం అంతా, ఈ గ్రామం అంతా, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా క్షేమంగా ఉండాలని సంకల్పం చెప్పడం 5 రోజుల పూజ అందుకోసం చేయడం జరిగింది. తద్వారా అందరికీ క్షేమాన్ని ఆరోగ్యాన్ని పొందాలని ఆశిస్తూ ఈ 5 రోజుల కార్యక్రమంలోనూ కూడా భక్తులందరి సహకారంతోనూ దేవస్థానం వారి సహాయ సహకారాలతో చేయడం జరిగింది. అలాగే ప్రధానంగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వారి పేరు గోత్రనామాలతో కూడా ఇక్కడ 5 రోజులు అర్చనా విధానాలు చేయడం కూడా జరిగింది. వారికి ఆరోగ్యాన్ని, వారి దీక్షా పరిపూర్ణతని, అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ, అలాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేశం క్షేమంగా, రాష్ట్రం అంతా క్షేమంగా ఉండాలని ప్రభుత్వం తరఫున, భక్తులందరి తరఫున కూడా అందరూ 5 రోజులు బట్టి ఇక్కడ పూజలు అర్చనలు చేయడం జరిగింది. తద్వారా అందరికీ క్షేమం జరగాలని కోరుకోవడం. ఈ మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఎవరైతే ఉన్నారో వారి ప్రధానంగా వారి గోత్రనామాలతో కూడా ఇక్కడ 5 రోజులు అర్చన చేసి ఆ ప్రసాదాన్ని వారు ఆరోగ్యంగా క్షేమంగా రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పడం కూడా సంకల్పించడం కూడా జరిగింది. శుభం. ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యుడు అయిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా పిఠాపురం ఒక పుణ్యక్షేత్రంగా, పాతకాయ క్షేత్రం కావచ్చు, శ్రీపాద వల్లభ కావచ్చు, పురోహితిక అష్టాదశ పీఠాల్లో పురోహితిగా అమ్మవారు కావచ్చు, ఇలాగా ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయాలు ఈ ప్రాంతంలో ఉండటం, ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం రావడం, అందులో భాగంగా ఈ రోజున పిఠాపురంలో సకలేశ్వర స్వామి టెంపుల్, అన్ని గుళ్ళు ఈస్ట్కుంటే ఈ గుడి పశ్చిమానికి ఉండే గుడిగా, అతి పురాతనమైన గుడిగా, ఈ గుడిని పునఃప్రతిష్ఠ చేసే రెండోసారి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ పునఃప్రతిష్ఠకి 170 ఏళ్ళ క్రితం కూడా ఒకసారి పునఃప్రతిష్ఠ జరిగినట్టుగా ఇప్పుడే పెద్దలు మన